హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెన్నెల డైరీ ఫార్మ్స్. ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. చూసారా, చుట్టుపక్కల మంచు చూడండి, అసలు ఏం కనిపించడం లేదు. మన కెమెరా కొంచెం బ్లర్గా కనిపించవచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. మొన్న వీడియోలో వచ్చేసి ఈ పోల్స్ వాటి గురించి చెప్పాను కదా. ఈ బండలు వచ్చేసరికి నాకు ఒక్కొక్కటి 130 to 140 బిట్వీన్ పడింది. నేను ఒక 30 తెప్పించుకున్నాను. బండలు 30 తెప్పించుకున్న తర్వాత ముందు ఈ ఫ్లోరింగ్ లాక్కముందే మాకు గ్రావెల్ తోటి ఉండేది. దాన్ని కొంచెం గాడిలాగా చేసుకొని ఈ బండలు వేసి సిమెంటు గులకతోటి లెవెల్ పెట్టుకొని వేసేసాము. ఇది ఈ గాడికి ముందు మొత్తం 3000 to 4000 అలా అయ్యి ఉంటాయి. మ్యాక్సిమం 5000 వేసుకోండి. తర్వాత వచ్చేసరికి ఈ రింగ్స్ని ఏం చేశానంటే, నేను కింద 4mm సువ్వ వేసి దానికి బైండింగ్ వైర్తో ఈ ఒగ్గికి వచ్చే అటు ఇటు దాన్ని బైండింగ్ వైర్తో అటాచ్ చేసి దానికి ఈ రింగ్లు అమర్చుకున్నాను. అలా ఉండటం వల్ల ఏంటంటే ఫ్లోరింగ్ కింద మొత్తం సపోర్టు ఈ దరి నుంచి ఆ దరి దాకా ఉంటుంది. లేవదు, ఏదన్నా బర్రె ఎక్కువ పీకినా లెగవకుండా ఉంటుంది. తర్వాత ఫ్లోరింగు బేస్లో ఏమేమి వేసుకున్నావో ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనే గురించి మాట్లాడుకుందాం. ముందు ఈ షెడ్లో ఫ్లోరింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి షెడ్లో ఫ్లోరింగ్ లాగించుకున్నాం కదా, దీనికి నేను 3 లేయర్లు వేసుకున్నా. ఫస్ట్ కింద లేయర్ వచ్చేసరికి నల్లమట్టి. ఆ నల్లమట్టి లేయర్కి కింద వచ్చేసి నల్లమట్టి వేసుకున్నా కదా, నల్లమట్టి పైన ఈ స్తంభాలు రేకుల షెడ్ వేసేసుకున్నాను. తర్వాత నల్లమట్టి పైన పుట్టమట్టి ఒక 2 ట్రక్కులు తోలించుకున్నా. దాన్ని పల్చగా పరిచాను. దాని మీద ఒక 2-3 months బఫెలోస్ని కట్టేసాను. తర్వాత గ్రావెల్ పోసుకున్నాను. ఏది మట్టి గ్రావెల్ అంటారు, కొండ గ్రావెల్ మట్టి గ్రావెల్ 2 ఉంటాయి. మట్టి గ్రావెల్ తోలించుకున్నాను ఒక 2 ట్రక్కులు. మళ్ళీ అవి శుభ్రంగా పరుచుకొని ఆ తర్వాత 2 నెలలు బఫెలోస్ని కట్టేసి దాని మీద. ఎందుకు? బేస్ కరెక్ట్గా ఉండాలని. లేకపోతే రేపు పొద్దున ఫ్లోరింగ్ అంటే కుంగిపోయిద్ది, పగిలిపోయి కుంగిపోతుంది. అందువల్ల లాగించుకున్నాను. తర్వాత వచ్చేసి దానిపైన ఫ్లోరింగ్ లాగించుకున్నాను. ఈ ఫ్లోరింగ్ దాదాపు నాకు ఇదిగో ఇక్కడ అటు సైడు అదిగో అక్కడ మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి నాకు అయిన సిమెంట్ కట్టలన్నీ కలుపుకొని ఒక 65 to 75 బిట్వీన్ అయి ఉంటాయి. మొత్తం ఒక 65 నుంచి 75 మధ్యలో అయి ఉంటాయి సిమెంట్ కట్టలు. తర్వాత వాటికి నేను కోరీల్లో ఆల్ మిక్చర్ అని ఉంటుంది. గులక రాళ్ళు, 3mm రాళ్ళు, మళ్ళీ బేబీ చిప్స్, మళ్ళీ డస్ట్ మొత్తం కలిపి ఒక ఆల్ మిక్చర్ అని అది ఒకటి ఉంటుంది. అది ఒక లారీ తోలించుకున్నాను, పెద్ద లారీ టిప్పర్. ఇసుక ఆంధ్రాకి తెలిసిందేగా, ఎన్నిటికంటే ఇసుకే ఎక్కువ పట్టిద్దని. ఆ ఇసుక నేను తోలించుకున్నది అప్పుడు ఆంధ్రాలో బాగా హెవీగా టైట్గా ఉంది ఇసుక. అప్పుడు ఆ ఇసుక తోలించుకొని ఈ ఫ్లోరింగ్ వచ్చేసరికి ఈ బండకు వచ్చేసరికి ఈ బండ అంత మందం ఫ్లోరింగ్ లాగించుకున్నాను నేను. చాలా మందంగా లాగించుకున్నాను ఫ్లోరింగు. అది చెమ్మ కిందకి దిగకుండా, అంటే వాటర్ ఏదైతే ఉందో అది కిందకి దిగకుండా ఇది కలుపుకున్నాను దాంట్లో. ఈ డాక్టర్ ఫిక్సిట్ సిమెంట్కి లిక్విడ్ అది కలుపుకోవటం వల్ల ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ ఫ్లోరింగ్. అది కలుపుకొని ఫస్ట్ ఈ లోపల లాగిచ్చాను. ఇక్కడ అటు సైడ్ 2 పక్కల లాగిచ్చాను. ఇది ఎందుకు ఎంత నీరుగా ఉందంటే, నేను ఎర్లీ మార్నింగ్స్ చేస్తాను ఈ రికార్డు. అందువల్ల నేను బఫెలోస్ దగ్గర బాగు చేసిన వెంటనే వాటికి మేత వేసేసి అవి మేసే టైంలో నేను వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు ఫ్లోరింగ్ లాగించుకున్న తర్వాత అక్కడ లాగించుకున్నాను. అక్కడ లోపల ఆరుదరి ఇటుదరి లాగించుకున్న తర్వాత దీని లోపల ఇది అప్పుడు నేను కట్టించినప్పుడు పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు, ఎందుకంటే పైనే ఉంటాయి కదా బండ్లో. ఆ తర్వాత ఫ్లోరింగ్ లాగించేటప్పుడు అటు ఇటు ఇటుకి రాళ్ళు పెట్టించి మధ్యలో ఇక కాంక్రీట్ పోసి కట్టించుకున్నాను. ఇది వాటంగా పెట్టుకున్నాను. అటు సైడ్ అప్పు, ఇటు సైడ్ డౌన్, ఇట్లా పెట్టుకున్నాను. నీళ్ళు ఏదన్నా వస్తే అటు నుంచి ఇటు వచ్చేసరికి పెట్టుకున్నాను. అందువల్ల తర్వాత కాలువలు చేయించుకున్నాను. కాలువలు వాటర్ వచ్చేసరికి ఇటు అప్పు, అటు సైడ్కి వచ్చేసరికి డౌన్, అట్లా పెట్టుకున్నాను. ఏడ కూడా అంతే, ఆ సైడ్ కాలువ పెట్టిలా. రేపు పొద్దున ఫ్యూచర్లో అటు నుంచి ఇటు మార్చుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది.
మనకి ఆ, సిద్ధాంత ప్రకారం అట్టే వెళ్ళాలి వాటర్ వచ్చేసి. తర్వాత వచ్చేసి ఈ పైప్స్ నేను 20 ఫీట్ లెంత్లో ఒక 8 తెప్పించుకున్నాను. 20 ఫీట్లు ఉంటాయి ఒక్కోటి. ఇదిగో కనిపిస్తుంది కదా నా హ్యాండ్ ఇట్లా పట్టుకొని, అది 20 ఫీట్ 20 అడుగులు ఉంటుంది ఒక్కొక్కటి. 8 తెప్పించుకున్నాను. దాన్ని సమానంగా కట్ చేసుకొని పెట్టించుకున్నాను. ఇప్పుడు ఖర్చు గురించి చెప్పుకుందాం. ఖర్చు వచ్చేసి ఈ షెడ్కి అయితేనేమి, ఈ పోల్స్కి అయితేనేమి, ఆ రాడ్స్కి అయితేనేమి, ఈ మొత్తానికి ఖర్చు వచ్చేసి నాకు 1.5 దాకా పడింది. ఇది బట్టికి. తర్వాత ఫ్లోరింగ్ సపరేట్ మళ్ళీ. ఆ ఫ్లోరింగ్ వచ్చేసరికి అది కూడా ఒక 1.5 1.6 దాకా పడింది ఈ ఫ్లోరింగ్ బట్టికి. తర్వాత ఈ పైపులు అయితేనేమి, ఆ బండ్లు అయితే ఇదంతా చిన్న చిన్న ఖర్చు. అందువల్ల మొత్తం ఎస్టిమేషన్ వచ్చేసి నాకు 3.5 lakh వచ్చింది. నా ఎస్టిమేషన్ ఏది బఫెలోస్ తోటి కాకుండా 3.5 lakh. 3.5 అంటే 3,05,000 అనుకున్నారు. 3,50,000 నా ఖర్చు వచ్చేసి. ఇంకా బఫెలోస్ని కలుపుకోకుండా నేను ఏ బఫెలోని కొనుక్కొని రాలేదు. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ బఫెలోస్ సెలక్షన్ నేను ఎలా చేసుకున్నాను. నేను మ్యాక్సిమం దూడలనే తెచ్చుకున్నాను. ఆ దూడల్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, ఎలా కన్సీవ్ చేయించుకున్నాను, ఇన్సెమినేషన్ అవన్నీ ప్రాసెస్ ఏంది ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం మనం. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.